మొదటి నుంచి బీసీ నినాదంలో మొదటింది మీరే. ఇప్పుడు ఇది 100% మేము మార్నింగ్ చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పినాం. బీసీల పక్షాన న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది. ఎవరైతే బీసీల యొక్క రిజర్వేషన్ గండి కొట్టాలని చూస్తారో వాళ్ళ ఆటలు సాగవిగా. వాళ్ళు ఎంతసేపు ఒక యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి ఎట్లయితే యజ్ఞాన్ని జడగొడతారో ఇవాళ 42% రిజర్వేషన్ల జీవోను సుప్రీంకోర్టు దాకా పోయారు, హైకోర్టుకు వచ్చారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ కూడా 7 గంటల సేపు విచారణ జరిగింది. 7 గంటల సేపు దాదాపు 5 గంటల సేపు వాళ్ళు చెప్పిందే చెప్పి ఈరోజు హైకోర్టులో చెప్పిందే చెప్పి కోర్టు సమయాన్ని అంతా వృధా చేశారు. అయినప్పటికీ కూడా మేము గౌరవిస్తాం. ఇప్పుడు ఈ జీవో చిత్తు కాగితం లాంటిది అన్నారు. 50% సీలింగ్ దాటితే సుప్రీంకోర్టు తీర్పు ఉందన్నారు. రకరకాలుగా చెప్పిరే తప్ప ఇలా ఈ గతం వేరు ఇప్పుడు వేరు అని నేను చెప్పడం జరిగింది. కులగణన జరగ ముందుకు వచ్చిన జడ్జిమెంట్లు వేరు, కులగణన జరిగిన తర్వాత వచ్చిన జడ్జిమెంట్లు వేరు. ఈ వచ్చిన ఇంద్రాసాని కేసు కానీ, కృష్ణమూర్తి కేసు కానీ, లేకపోతే మహారాష్ట్రకు సంబంధించిన ఉన్నది ఆ కేసు కానీ అది కులగణన జరగకముందు, డెడికేషన్ కమిషన్ వేయకముందు, అసెంబ్లీలో చట్టం చేయకముందు వచ్చినటువంటి కేసులు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టికల్ 243D ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని స్పష్టంగా చేయడం జరిగింది. కోర్టు ఒక అభిప్రాయానికి వచ్చింది. ఈ రిజర్వేషన్లు ఒకటే క్వశ్చన్ అడిగింది మమ్మల్ని, మీరు రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఉంది, వాస్తవం మేము కాదంటలేము, రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది, కానీ గవర్నర్ అసెంబ్లీ ఎందుకు లేదు అని అడిగింది. కానీ మా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మనీష్ సింగ్ గారు ఒకటే చెప్పారు, అభిషేక్ సింగ్ గారు ఒకటే చెప్పారు. వాళ్ళు ఎవరైతే పిటిషన్లు ఉన్నారో వాళ్ళు జీవోను సవాల్ చేశారు కానీ చట్టాన్ని సవాల్ చేయలేదు. చట్టం అనేది అన్ని పార్టీలు కలిసి, అఖిలపక్షం కలిసి ఎవరైతే ఈ పరిపాలన చేస్తారో వాళ్ళు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. దాన్ని లెజిస్లేషన్ ని గౌరవించవలసినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది. దానిని గౌరవించాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా మేము ఇంప్లీడ్ అయినాం, 60 మంది ఇంప్లీడ్ అయినాం. రేపు కూడా మా ఇంప్లీడ్ పిటిషన్లు ఉన్నటువంటి మా వాదనలు కూడా వినాలి కాబట్టి రేపు వాయిదా వేయడం జరిగింది. చివరికి వాళ్ళు అభ్యర్థన వేశారు. రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, రేపు నామినేషన్లు వేస్తారు. కాబట్టి నామినేషన్ వేయకుండా నివారించాలంటే మీరు స్టే ఇవ్వమని అభ్యర్థించారు. కానీ స్టే ఇవ్వడానికి నిరాకరించి ఇలా గౌరవ న్యాయమూర్తులు స్టే కూడా ఇవ్వలేదు. అంటే ఇలా బీసీల పక్షాన న్యాయం ఉందనేది విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్లు నిలబెట్టుకుంటాం. 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరుగుతాయనే విశ్వాసం మాకు 100% ఉంది. తెలంగాణలో ఈ అమల్లోకి వస్తే ఈ జడ్జిమెంట్ వేరే రాష్ట్రాల్లోకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది అంటూ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఈ జడ్జిమెంట్ ప్రకారం. అంటే జనాభా ఉంటే అమలు చేసుకుంటే తప్పేంది? మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ అమలు చేస్తారు కదా, అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ అమలు చేస్తారు కదా. మరి జనాభా ఉండి కూడా రిజర్వేషన్ అమలు చేయనటువంటి వాళ్ళు బీసీలే కదా. అసలు బీసీలు 80 ఏళ్లుగా నష్టపోయాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మా జనాభా ప్రకారం రిజర్వేషన్ లేవంటే ఒకవేళ ఇప్పుడు మా రిజర్వేషన్ అమలైనా 80 ఏళ్లుగా మేము నష్టపోయినట్టే కదా. మేము రావాల్సినటువంటి రిజర్వేషన్ రాకుండా జనరల్ కోటాలో ఇతర సామాజిక వర్గాలు తనకపోయినట్టే కదా. కాబట్టి ఇక్కడ ఎటు చూసినా, ఏ కోణంలో చూసినా, ఎక్కడ చూసినా ఆర్గ్యుమెంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో ఎలాంటి చట్టబద్ధత లేదు, ఎలాంటి న్యాయబద్ధత లేదు. ఇప్పటికైనా వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే మీ అధర్మమైనటువంటి పోరాటాన్ని, మీ అన్యాయమైనటువంటి పోరాటాన్ని విరమించుకోండి. దయచేసి బీసీలకు సహకరించి రేపు అన్నదమ్ముల లెక్క అగ్రకులాలు బీసీలు హాయిబాయి ఉంటారు. అదేవిధంగా ఎవరు ప్రజలకు సేవ చేస్తే వాళ్ళే గెలుస్తారు. కాబట్టి దయచేసి కోర్టులను వేదిక చేసుకుని అన్యాయం చేయాలని చూస్తే కోర్టులు న్యాయం పక్షాన, ధర్మ పక్షాన చూస్తామని చెప్పి మాకు నమ్మకం కలిగింది. మొత్తానికి బీసీ నాయకులందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి హైకోర్టు సమీపంలో కనబడతా ఉంది.